అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన 1600 వీడియోలు ఉన్నాయి. మీ సమస్యకు పరిష్కారం కలిగిన వీడియో దొరుకుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి. అవి చాలా పరిశీలిస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు భూసేకరణ చట్టం 2013 భూసేకరణ చట్టాన్ని సవరణ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మీ భూమి ప్రభుత్వం కానీ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కంటే 4 రెట్లు ఇవ్వడానికి సిద్ధమవుతుందన్నమాట సర్కారు. దీని మీద చట్ట సవరణలో చట్టాలు అనేవి తయారు చేస్తున్నారు. అంటే 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తయారు చేసింది. దాన్ని బట్టి ఇంకా వెసులుబాటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటూ ఉన్నాయి. దాంట్లో ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి చట్టాల గురించి మీకు తెలియజేస్తాను. 4 రెట్లు అంటే మీ భూమి విలువ 10 లక్షలు ఉంటే దానికి 4 రెట్లు 40 లక్షలు మీకు ఇచ్చే విధంగా సవరణలు చేస్తున్నాయి. పట్టణాల్లో అయితే 4 రెట్లు, పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు మార్కెట్ వాల్యూకి, పట్టణాల ప్రాంతాల్లో అయితే 2 రెట్లు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 రెట్లు ఇస్తారు మార్కెట్ వాల్యూ కంటే. దాని తాలూకా భూమి విలువ 2 రెట్లు చేసి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఇంకా సవరణలు ఏం జరుగుతున్నాయనేది చూపిస్తాను మీకు. పట్టణాభివృద్ధి కోసం సేకరించిన భూమి ఏదైనా ఉంటే, పట్టణాభివృద్ధి కోసం 1 ఎకరం సేకరిస్తే అభివృద్ధి చేసిన తర్వాత కాంపన్సేషన్తో పాటుగా 20 సెంట్లు అంటే 20% భూమిని ఆ యజమానికి ఇస్తారన్నమాట. అంటే ఉదాహరణకి ఎకరం సేకరిస్తే ఎకరం కాంపన్సేషన్ 2 రెట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు ఇచ్చిగా ఆ ప్రాంతాన్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టారనుకో, అందులో 20% భూమిని మళ్ళీ మీకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చట్టాలు రూపొందిస్తుంది. అంతేకాదు పరిశ్రమలు ఇస్తే, ఇప్పుడు ఉదాహరణకి అచ్యుతాపురం లాంటి ఏరియాల్లో సజ్జలు డెవలప్ చేశారు. అలాగే చిత్తూరులోని ఇలా కొన్ని ప్రాంతాల్లో SEZలు డెవలప్ చేశారు. SEZలలో అయితే 25% వాటా నీది ఎకరం తీసుకున్నారనుకో, అందులో పరిశ్రమ పెడితే పరిశ్రమలో 25% వాటా మీకు వచ్చే విధంగా ప్రభుత్వాలు అనేవి చర్యలు చేపట్టడం అనే చట్టాలు రూపొందించడం జరుగుతుంది. 4 రెట్లు చెల్లించినా సరే భూమి తాలూకా వాల్యూ తక్కువగా వచ్చేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు ఏంటంటే మార్కెట్ వాల్యూ 3 లక్షలు చూపిస్తే మళ్ళా ₹1,00,00,000 ఆ భూమి తాలూకా వాల్యూ ఉంటుంది బయట బహిరంగ మార్కెట్లో. దాని గురించి ఏం చేయాలని ఒకటే జరుగుతుంది. అలాగే కొన్ని RRR ఉత్తర భాగం భూములు అని చెప్పేసి ఉన్నాయి. ఆ భూములు ఏంటంటే వాల్యూ బాగా తక్కువగా ఉండేది. ఈ పోయిన కొంతకాలం క్రితం ఏం చేశారంటే దాని వాల్యూని పెంచారు. 1 లక్ష 2 లక్షలు ఉండేటువంటి భూములను ఏం చేశారంటే 7 లక్షలు 8 లక్షలు 9 లక్షల వరకు పెంచారు. వాళ్ళకి ఇప్పుడు 30 లక్షల వరకు ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఈ 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 107 ప్రకారం అత్యధిక పరిహారం అనేటువంటిది ఉందంటే 107 ఏం చెప్తుందంటే సెక్షన్ అధిక పరిహారం చెల్లించవచ్చు. అంటే 4 రెట్లు పరిహారం చెల్లించాలి కదా, 4 రెట్ల కంటే 5 రెట్లు చెల్లించుకునేటువంటి వెసులుబాటు ఉంది. అలాగే పునరావాసం కల్పించడం, పునర్నిర్మాణ పన్నులు, ఇంకా అనేక ప్రయోజనాలు, మెరుగైనటువంటి ప్రయోజనాలు ఎవరి దగ్గర నుండి అయితే తీసుకున్నో వాళ్ళకి చెల్లించే విధంగా కూడా చట్ట సవరణలు చేసుకోవడానికి వెసులుబాటు ఆ చట్టం కల్పించింది. 107 చట్టం 2013లో 107 సెక్షన్ అనేటువంటిది కల్పించింది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ చట్ట సవరణలన్నీ కూడా చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత భూమి అవసరం అనేటువంటిది అంచనా కూడా ఒకటి చెప్పారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనుల కోసం 40 నుండి 50 వేల ఎకరాలు అభివృద్ధి పనుల కోసం అవసరం అంట. దాని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఫ్యూచర్ సిటీ కోసం 10 నుండి 15 వేల ఎకరాలు అవసరం అట. అలాగే RRR దక్షిణ భూముల కోసం 6,000 ఎకరాలు అవసరం అట. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 7,000 ఎకరాలు అవసరం అట. అలాగే మెట్రోలు, ఎత్తిపోతల పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర డెవలప్మెంట్ పనుల కోసం 10,000 ఎకరాలు అవసరం అట. అంటే ఇవన్నీ 40 నుండి 50 వేల ఎకరాలు రైతుల దగ్గర ఉండే, రైతులని కాదు అనేక విధాలుగా ఉంటాయి భూములు, అవన్నీ కూడా సేకరించి ప్రభుత్వాలు దానికి కాంపన్సేషన్ అనేటువంటిది ఎలా ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందిస్తూ వస్తుంది. రైతులను ఒప్పించడం, కాంపన్సేషన్ ఇవ్వడం, భూసేకరణ చేయడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి అనమాట. దీని ప్రకారం డిస్ప్యూట్ లేకుండా జరిగితే వెంటనే అతి త్వరగా జరుగుతుంది.
అయితే నా తాలూకా చిన్న సలహా ఏంటంటే భూసేకరణ చేసిన తర్వాత ఇరిగేషన్ కోసం భూసేకరణ చేస్తే ఇరిగేషన్ కాలువలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ కారిడార్స్ కోసం మెట్రో కోసం సేకరించడం మంచిది. అన్నిటి కోసం భూసేకరణ చేసేసి డబ్బులన్నీ కూడా భూసేకరణ ఖర్చు పెట్టేసి ₹1 డెవలప్మెంట్కి లేకుండా మళ్ళీ అలా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. భూములు కూడా ఎందుకు ఉపయోగపడకుండా ఉంటాయి. అచితాపురంలో 1000 ఎకరాలు 10,000-15,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఆయన పట్టుమని 10 ఇండస్ట్రీస్ ఉండట్లేదు అక్కడ. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ పెట్టడం, ఎత్తుకొని పోవడం, మళ్ళీ ఏవో కొన్ని రావడం, మళ్ళీ ఎత్తుకెళ్ళిపోవడం అలాంటివే జరుగుతున్నాయి తప్ప స్థిరమైనటువంటి పనులు జరగట్లేదు. ఎత్తుపోతల పథకాలు అన్నారు, అలాగే పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడుది 1935, ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వలేదు. ఎందుకు భూసేకరణ చేశారు? భూసేకరణ చేసిన తర్వాత 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి దాని ఫలితాలు ప్రజలకు అందిస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు భూములు ఇవ్వడానికి కానీ ఏ సహాయ సహకారాలు అందించడానికన్నా సరే చేయూతనిస్తారు. అంతేగాని 1935లో శంకుస్థాపన చేసి ఇప్పుడు వరకు అవ్వలేదు. మా తాలూకా ఓవర్ బ్రిడ్జ్ 2009లో శంకుస్థాపన చేస్తే 2024లో ఎలక్షన్ ముందు ఓపెన్ చేశారు టెంపరీగా పూర్తి చేసి. అలా కాదు, 15 సంవత్సరాల ఒక ఓవర్ బ్రిడ్జి కట్టడానికి అంతా కలిపితే పట్టుమని ఒక 1/2 కిలోమీటర్ ఓవర్ బ్రిడ్జి కట్టడానికి, అంటే గేటు మేంచి అవతల గేటు దాటడానికి అంతే. ఇలా కాదు, ప్రాజెక్టులు అనేవి కంప్లీట్ అవ్వాలి, సరి అయినటువంటి నాణ్యతతో కంప్లీట్ అవ్వాలి. భలే చేశారా అని నిరూపణ అవుతే ఖచ్చితంగా ప్రజలు, రైతులు అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తారు. మీరు నిర్మాణాలు చేపట్టేటప్పుడు పూర్తి అయ్యే వరకు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఏదో ఇప్పుడు అమరావతి కడతా ఉన్నప్పుడు సగం కట్టడం వల్ల నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలకి లోకు అయిపోయి టెంపరీ అన్నారు. ఇల్లే జీవోల్లో అన్ని టెంపరీయే, ఏది పర్మనెంట్ బిల్డింగ్ లేదు కాబట్టి కట్టవసరం లేదని చెప్పారు. ఆ పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా అసెంబ్లీ కడతానంటే పార్లమెంట్ కట్టి చూపించారు మోడీ గారు. పార్లమెంటు 1 సంవత్సరంలో కట్టి ఓపెన్ చేశారు. అలాగ అసెంబ్లీ కట్టి ఓపెన్ చేయాలి. కట్టిన అసెంబ్లీ కూడా చాలా చక్కగా ఉండాలి, డ్యామేజ్లు ఉండకూడదు. నిర్మాణం చాలా మంచి L&T లాంటి మంచి సంస్థలతో నిర్మాణం అనేటువంటి చేయించాలి, లేదా విదేశీ సంస్థలైనా పర్లేదు. జై హింద్, భారత మాతాకి జై.